నువ్వేమన్నావు? ఊరికొస్తావా? అమ్మని డిశ్చార్జ్ చేసినప్పుడు నేను వస్తాను. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తుంటా. పడిపోయే వేళల్లో ఎదురే వస్తే చాలే. హాయ్ తాతయ్య. బాగున్నారా? నీ కోసం నా కళ్ళు కాయలు కాసాయమ్మా. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? ఏం ఇంజనీర్ చదువు సగం చేసింది. హాయ్ పట్నం పిల్లలా ఉన్నావు గంగమ్మ. దినేష్ మంగా, నువ్వేమో అనుకున్నాను, గట్టిదానివేనమ్మా. నిన్నో విషయం అడగాలి. వస్తాను, తిన్నగా ఇంటికొచ్చి అడుగుతాను. అదేగా సాంప్రదాయం. ఏమంటావు అల్లుడు? అంతా మన మంచికే అనుకునేవాణ్ణి, కానీ నా తలరాత ఎటు చూసినా చుక్కెదురవుతోంది. పెద్ద మనిషి, ఆదరించిన మనిషి అని నిన్ను అడగకుండా సంబంధం మాట్లాడాను. అది కత్తుల దాకా వెళ్ళి కోర్టుకెక్కింది. ఇప్పుడు ఎంతైనా అయిన సంబంధం కదా అని మీ బావని అడిగాను, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని. అతను వేరే అమ్మాయిని చూసుకున్నాడట. నిన్ను అడగకుండా నేను ఈ సంబంధాలు చూశాను కదా, అందుకే ఈ శిక్షేమో. మొదటి సంబంధమే మంచి సంబంధం. గంగా, ఏమన్నావు? ఏమనలేదే. అన్నావు? లేదు. నీలో నువ్వే ఏదో అనుకున్నావు. మొదటి సంబంధమే మంచి సంబంధం అనేదో. అదే మీరు మొదటి చూసిన సంబంధమే జరిగి ఉండకూడదా అన్నాను. నేనే అర్థం లేకుండా వద్దన్నాను. నాది కూడా తప్పే. ఆ అబ్బాయి నీకు నచ్చాడా? బలరామయ్య గారు అబ్బాయి ఆదిత్య. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? చెప్పమ్మా. అవునని చెప్పమ్మా. ఇప్పుడే బలరామయ్య గారి ఇంటికి వెళ్తాను, ఆయన కాళ్ళు పట్టుకుంటాను. బిడ్డల ముచ్చట తీర్చడం కన్న తండ్రి బాధ్యత కాదా? అవునండి. లేకపోతే తండ్రి అన్న మాటకు విలువేంటమ్మా? చెప్పమ్మా, నన్నేం చేయమంటావు? బలరామయ్య గారి కాళ్ళు పట్టుకోనా, లేక నా కూతుర్ని కోడలు చేసుకోని మెడ పట్టుకోనా? చెప్పమ్మా. ఏ వద్దు నాన్న. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మా నాన్నకు అన్నం తెప్పుతున్నాను, నన్నేమీ అడగకూడదు. నాన్న, వెంకమ్మాయి కూతుర్ని ఆ పీటీ మాస్టర్కి ఇచ్చి రెండో పెళ్లి చేయబోతున్నారు. వాడు పీటీ మాస్టర్కి ఇచ్చుకొని బ్యాండ్ మాస్టర్కి ఇచ్చుకొని మనకేదా? మనం అంత తేలిగ్గా వదులుకోకూడదు. నేను గంగని ప్రేమిస్తున్నాను. ఏమిటండి వందిది?
జరిగింది మర్చిపోయావరా నువ్వు? నన్ను కత్తితో పడటానికి వచ్చాడే సామి కనుక అడ్డు రాలేదంటే ఆ రోజు మీ అమ్మ తాళి దిగుండేది. నువ్వు అన్నత పక్షిలాగేవాడు. మర్చిపోయి మాట్లాడుతున్నావు. అసలు ఆ గొడవ మొదలు పెట్టింది మనమేగా. ఆ వెంకటపతి ఎవరు? నా చేతి ముచ్చి తిని బతికినవాడు. ఇవాళ వాడి కూతురుకు వస్తుందని వాడిని ముష్టి అడగబట్టావా? నాన్న, మీకు మీ గౌరవమే ముఖ్యమా లేక మీ అబ్బాయి జీవితం ముఖ్యమా? గౌరవేరా, మరే నాకు అక్కర్లేదు. చస్తాను కానీ గౌరవాన్ని మాత్రం వదులుకోను. మాట్లాడొచ్చు. లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆవిడ మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేయకండి. సర్జరీ నుంచి ఆవిడ ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. అలాగేనండి. ఏంటి బయట తండ్రి కొడుకులిద్దరా నేను బతికుండగానే వాడిని తిడుతున్నారే. నేను చచ్చిపోతే ఎక్కడికే నువ్వు పోయేది? నాన్న వల్లేనమ్మా. నువ్వు ఆశపడుతున్నావట. ఆ వెంకమ్మాయి కూతురు గంగలేదు, ఆ అమ్మాయిని నేను చేసుకోవాలట చెప్తున్నారు. ప్రాణం పోయినా నేను పెళ్లి చేసుకున్నానుగా. అదేంట్రా? కత్తిలో నాన్నను పొడవడానికి వస్తే అవునా? మా కోసమైనా? అదే ఆయన అన్నారు. నేను గౌరవం ముఖ్యమని అన్నాను కదా. ప్రాణం పోయినా సరే అమ్మాయి నేను పెళ్లి చేసుకోనని పోట్లాడుతున్నాను. ఇందులోనే నువ్వు పసిగట్టేశావు. పోరా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ముగ్గురు రాణమ్మలు కలిసి ఏ దేశానికి వెళ్తున్నారేంటి? విదేశాలకు వెళ్తున్నా వస్తావేటి? పిల్ల శిశింద్రే అడగతల్లా చెప్తే సిక్కిపోతారేంటి? అక్క, నెల్లూరాడికి ఘాటుగా సమాధానం చెప్పు. ఇప్పుడు ముసలోడు ముసలిది పట్నం నుంచి వస్తున్నారు, చూసిపోదామని వచ్చాం. సరే నాకే, నేను వేసుకుంటాను. డాక్టర్ రేట్ రాలేదా? ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. డ్యూటీలో వెళ్ళి అత్తయ్య, బావ రాలేదా? వాడు రాడు. తండ్రి కొడుకులిద్దరి మధ్య మాట పెరిగి గొడవ దాకా పోయింది. అంతా నీ గురించి. వాళ్ళ నాన్న ఎంతగానో చెప్పారు, ఆగిపోయిన పెళ్లి జరిపిద్దామని. వాడు చేసుకోనన్నాడు. కావాలంటే మీరు గౌరవాన్ని వదులుకోవచ్చు, అది నా వల్ల కాదు, నా నిర్ణయానికి తిరుగులేదని తేల్చి పారేశాడు. ఇక ఈ పెళ్లి గురించి బలవంతం చెయ్యొద్దన్నాడు. పెళ్లి గిళ్ళి అని ఇంకోసారి మాట్లాడితే నన్ను మర్చిపోవాల్సి వస్తుందని బెదిరించాడమ్మా.